వెల్కమ్ టు ద జావాస్క్రిప్ట్ ట్రైనింగ్ వీడియోస్. ఈ వీడియోలో నేను ఏమేమి చెప్తానంటే అర్రేస్ని సెకండ్ వేలో ఎలా డిఫైన్ చేసుకోవచ్చు, అర్రేస్లో ఉండే వాల్యూస్ని ఎలా అసైన్ చేయొచ్చు, సెకండ్ వన్ వచ్చి అసోసియేటెడ్ అర్రే అంటే ఏంటి, థర్డ్ వన్ వచ్చేసి అర్రేస్కి ఆబ్జెక్ట్స్కి డిఫరెన్స్ ఏంటి, అర్రే ఏం రిటర్న్ చేస్తుంది, టైప్ ఆఫ్ అర్రే నియమిస్తే మనకి ఆబ్జెక్ట్ అనే చెప్తుంది. మరి అలాంటప్పుడు అర్రేకిను యాక్చువల్గా మనం ఇక్కడ ఆబ్జెక్ట్ని కూడా డిక్లేర్ చేస్తున్నాం కదా జావాస్క్రిప్ట్లో, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ నేను నేమ్స్, సో ఇప్పుడు నేమ్స్ ఎందుకు వేరేది వాడదాం. ఓకే, నేమ్సే బాగుందిలే. ఓకే, నేమ్స్ అనే వేరియబుల్ని అర్రేని డిక్లేర్ చేశాను. ఇందులో ఏమన్నా వాల్యూస్ ఇచ్చానా? ఇవ్వలేదు. నేను ఇప్పుడు దీనికి నేమ్స్ వాల్యూస్ ఇద్దాం అనుకుంటున్నాను. నేమ్స్, సో ఫస్ట్ ఇండెక్స్లో అంటే ఫస్ట్ ఇండెక్స్ అంటే ఏంటి, 0. 0లో ఏం సేవ్ చేద్దాం అనుకుంటున్నానంటే కుమార్ అనేది సేవ్ చేద్దాం అనుకుంటున్నాను. సో కుమార్ అనేది స్ట్రింగ్ కాబట్టి కంపల్సరీగా డబుల్ కోట్లో పెట్టాలి. కామా, కామా కాదు సెమీకోలన్. తర్వాత నేమ్స్ 2లో సెకండ్ ఏమొస్తుంది, నేమ్స్ ఇండెక్స్ 1 వస్తుంది, రైట్. 0 1 1 ఈక్వల్స్ టు ట్రూ అని డిక్లేర్ చేస్తున్నా. ట్రూ అంటే ఏంటి, ఇది బులియన్ డేటా టైప్. నేమ్స్ సెకండ్ ఇండెక్స్ అంటే థర్డ్ ఎలిమెంట్గా ఏం సేవ్ చేద్దాం అనుకుంటున్నానంటే నెంబర్ని సేవ్ చేద్దాం అనుకుంటున్నాను. 22. సో థర్డ్ కాదు, ఇది 2. సెకండ్ 0 1 2. నేను ఇప్పుడు నేమ్స్ ఇప్పుడు ఈ ఎర్రలో ఏమేమి సేవ్ అయినాయి, కుమారు 2 22 సేవ్ అయింది. నేను దీన్ని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. నేమ్స్ ఫస్ట్ నేమ్స్ అని ప్రింట్ చేసేస్తా, ఏమొస్తాయి చూడండి. నేమ్స్ కుమారు 2 22 అని వచ్చింది. నాకు ఓన్లీ సెకండ్ ఫస్ట్ ఐ మీన్ ఇండెక్స్ 1లో ఉన్న ఎలిమెంట్ని అసైన్ చేయాలి, అంటే సెకండ్ ఎలిమెంట్ని. సో ఇండెక్స్ ఆఫ్ 2 అని ఇస్తున్నా, వచ్చేస్తుంది. ఫస్ట్ వీడియోలో చూసింది ఇదంతా కూడా. సరే, ఇప్పుడు అసోసియేటెడ్ అర్రే అంటే ఏంటో చూద్దాం. అసోసియేటెడ్ అర్రే arrays with the named indexes. JavaScript does not support the array with the named indexes. In JavaScript, arrays always use the named indexes. ఇక్కడ మనకి ఇండెక్స్, దీన్ని ఇండెక్స్ అంటున్నాం కదా, ఈ ఇండెక్స్ ఏంటిది, నెంబర్ ఇండెక్స్. అదే మీరు ఆబ్జెక్ట్లో క్రియేట్ చేసినప్పుడు నేమ్డ్ ఇండెక్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇక్కడ ఆబ్జెక్టేగా, ఇది ఆ పర్సన్ అనేది ఒక ఆబ్జెక్ట్ని డిక్లేర్ చేస్తున్నాను, కర్లీ బ్రాకెట్స్లో ఉండాలి. మీకు వాళ్ళ ఆబ్జెక్ట్ క్రియేషన్ దగ్గర ప్రాబ్లం అని ఉంటే మన ప్రీవియస్ వీడియోలో ఆబ్జెక్ట్ ఎలా డిక్లేర్ చేసామని చెప్పాం కదా, ఐ మీన్ 15-16 వీడియోలో, అది చూడండి. వేర్ పర్సన్ ఈక్వల్స్ టు కర్లీ బ్రాకెట్లో ఇస్తే అదేమవుతుంది, ఆబ్జెక్ట్ అవుతుంది. ఫస్ట్ నేమ్ అంటే ఇదేంటిది, ఇండెక్స్ నేమ్ ఇది. సో జాన్ అనేది వాల్యూ. సో మనకి జావాస్క్రిప్ట్ మనకి వేరియబుల్లో 0 అనేది ఇండెక్స్, ఇక్కడ ఫస్ట్ నేమ్ అనేది ఇండెక్స్. సో ఫస్ట్ నేమ్ అనేది ఏంటిది, ఇక్కడ నేమ్డ్ ఇండెక్స్. సో ఇది అలాగే వేరియబుల్స్లో అంటే ఐ మీన్ అర్రేస్లో మనం ఇలా నేమ్డ్ ఇండెక్స్ పెట్టడానికి కుదరదు. అలా పెడితే ఏమవుతుంది, ఫర్ ఇక్కడ స్టూడెంట్ ఎస్ నేమ్ అని ఇస్తున్నా, ఎస్ నేమ్. ఇక్కడ వచ్చేసి పాస్ ఆర్ ఫెయిల్, పాస్ ట్రూ. ఇక్కడ వచ్చేసి ఏజ్ ఇస్తున్నా. ఇలా ఇవ్వచ్చా, మనం ఇవ్వకూడదు. సరే, వాళ్ళు ఇచ్చాము, వాల్యూస్ ఏమొస్తాయో చూడండి. అసలు ఏమి రావట్లేదు మనకి. ఈ విధంగా మనం ఇవ్వకూడదు. పోనీ ఇక్కడ డబుల్ కోట్స్, సింగిల్ కోట్స్ అలా ఏమైనా ఇచ్చినా చూడండి, ఇవ్వకూడదు. అంటే ఫైనల్గా ఏంటి, ఈ అర్రేస్లో నేమ్డ్ ఇండెక్సెస్ అనేవి ఉండవు. అంటే అర్రేస్ మనకి ఇక్కడ అర్రేస్లో అసోసియేటెడ్ అర్రేస్ అనేవి ఉండవు. కంపల్సరీగా మనం నేమ్డ్ ఇండెక్సెస్ కానీ పెట్టుకోవాలి అనుకుంటే మనం ఎలా యూజ్ చేయాలి, ఆబ్జెక్ట్స్ యూజ్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ నేను వేర్ పర్సన్ అనే ఒక ఆబ్జెక్ట్ని డిక్లేర్ చేస్తున్నాను. పర్సన్ నేమ్, ఫస్ట్ నేమ్ కోలన్ జాన్, లాస్ట్ నేమ్ కోలన్ డోయ్, ఏజ్ కోలన్. సో ఇన్స్టెడ్ ఆఫ్ అది రాసే బదులు కొత్తగా వాల్యూస్ ఇద్దాం. ఇందాక ఏమనుకున్నాం, నేము కోలన్, సో కుమారు
నేమ్ కోలన్ కుమారు, పాస్ కోలన్ ట్రూ. ట్రూ అనేది మనకి బులియన్ కాబట్టి ట్రూ అనేది ఇలా డిక్లేర్ చేస్తున్నాం. ఏజ్ 46. సో ఇక్కడ పర్సన్ నేమ్ అంటే ఏమొస్తుంది మనకి, పర్సన్ నేమ్ ఈక్వల్స్ టు P1 P2. పర్సన్ నేమ్ ఈక్వల్స్ టు రమేష్ కుమార్. సో చూడండి ఇప్పుడు అన్డిఫైన్డ్ ట్రూ అని వస్తుంది. నేమ్ దగ్గర ఏమి ఇచ్చాను నేను, కుమార్. సో ఇక్కడ నేమ్స్ దగ్గర ఇన్నర్ HTML ఈక్వల్స్ టు నేమ్స్ ఆఫ్ 2 అని ఇచ్చాను. 2 అంటే ఏముంది, ఇక్కడ ట్రూ ఉంది, ట్రూ ప్రింట్ అవుతుంది. తర్వాత పర్సన్ అనే ఆబ్జెక్ట్ దగ్గర నేమ్ అనిస్తే ఏం ప్రింట్ అవుతుంది మనకి, కుమార్ అని ప్రింట్ అవుతుంది. ఇక్కడేమో స్మాల్ నేమ్ N ఇచ్చాను, ఇక్కడ క్యాపిటల్ N ఇచ్చాను, అందుకని అన్డిఫైన్డ్ అని వస్తుంది. చూడండి ఇప్పుడు అవుట్పుట్ కరెక్ట్గా ప్రింట్ అవుతుందా. సో కుమారు ట్రూ. సో ఇక్కడ 0 ఇస్తున్నా మనకి. సో ఆర్ఏ కుమారు వచ్చింది. ఈ విధంగా మనం ఆబ్జెక్ట్స్ని ఎర్రేస్ని డిఫైన్ చేసుకోవచ్చు. ఎర్రేస్ని ఎప్పుడు యూజ్ చేస్తాం, ఓన్లీ నేమ్డ్ ఇండెక్స్ ఉన్నప్పుడు. ఆబ్జెక్ట్ని ఎప్పుడు యూజ్ చేస్తాం, ఎర్రేస్ని ఎప్పుడు యూజ్ చేస్తాం, నెంబర్డ్ ఇండెక్స్. ఆబ్జెక్ట్స్ని నేమ్డ్ ఇండెక్స్ ఉన్నప్పుడు యూజ్ చేస్తాం. అదే మెయిన్ డిఫరెన్స్. సో ఇన్ జావాస్క్రిప్ట్ ఎర్రేస్ యూజ్ ద నెంబర్డ్ ఇండెక్సెస్, ఇన్ జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్స్ యూజ్ ద నేమ్డ్ ఇండెక్సెస్. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. ఇన్ ద నెక్స్ట్ వీడియోలో ఆబ్జెక్ట్ అంటే మన ఎర్రర్స్కి కొన్ని ప్రాపర్టీస్, కొన్ని మెథడ్స్ ఉంటాయి. సో ప్రాపర్టీస్, మెథడ్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ద మోర్ వీడియోస్.